హాయ్ అండి. ఈ స్క్రీన్లో నేను చూపించినట్టుగా బ్యాక్ పార్ట్ అనేది ఎలా డిజైన్ చేసుకుంటున్నాను, మార్జిన్స్ ఏంటి, మెజర్మెంట్స్ అనేవి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ 3.5 ఇంచెస్ వదిలిపెట్టాను. డైమండ్ షేప్ కోసం 3.5 ఇంచెస్ 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. టోటల్గా లెంత్ వచ్చేసి నేను డైమండ్ షేప్కి వచ్చేసి 7 ఇంచెస్, 4 ఇంచెస్ వచ్చేసి బ్యాక్ రౌండ్ నెక్కి ఇట్లా తీసుకున్నాను అనమాట. చూడండి ఎలా నేను కట్ చేస్తున్నానో సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో డిజైన్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే మీకు నా వీడియోస్ వెంటనే రీచ్ అవుతాయి. అన్ని డిజైన్స్, మోడల్స్ ఎవరికైతే మోడల్స్ రావు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఈ మోడల్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మెజర్మెంట్స్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ మకరం మీద స్టిచ్ చేయండి. మకరం కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా షేప్ అవుట్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ మకరాన్ని మనం ఏదైతే క్లాత్ మీద స్టిచ్ చేసుకుంటామో అదే బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకోండి. మీకు చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్లౌజ్ ఎలా ఉందో.